ఏమాత్రం కష్టపడకుండా ఈజీగా వచ్చే మనీ కోసం అత్తాకోడళ్ళు శారద అనామిక ఇద్దరు ఆలోచన చేస్తూ ఉంటారు. హాల్లో కాలు గాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఉంటారు వాళ్ళిద్దరు. ఒక 10 నిమిషాలు గడుస్తాయి. ఇద్దరిలో ఎవరి బుర్రకి ఏ ఐడియా తట్టలేదు. అలాగే అరగంట దాటుతుంది. అయినా ప్రయోజనం లేకుండా పోతుంది. గంట గడుస్తుంది. అప్పుడు శారద బుర్రకి ఒక మెరుపు లాంటి ఐడియా తడుతుంది. అంతే, శారద ముఖం ట్యూబ్ లైట్లా వెలుగుతుంది. అది గమనించిన కోడలు అనామిక అత్తగారితో ఇలా అంటుంది. అత్తగారి చెత్త ముఖం కొత్త ట్యూబ్ లైట్ లా వెలిగిపోతుందంటే బుర్రకేదో ఐడియా తట్టే ఉంటుంది. ఏమిటత్తయ్య అది? అనామిక చెత్త ముఖం అనగానే శారద అనామిక వైపు కోపంగా చూస్తుంది. నాది చెత్త ముఖం అంటావా? నాది కాదే, నీది చెత్త ముఖం. నీ అమ్మ వాళ్ళది చెత్త ముఖం. నీ అమ్మమ్మ వాళ్ళది చెత్త ముఖం అంటూ శారద చెత్త పురాణం పాట పాడుతుంది. అది తట్టుకోలేక అనామిక దండం పెడుతూ అత్తగారితో వెటకారంగా ఇలా అంటుంది. అత్తయ్య గారు, నన్ను మన్నించండి. నేను మీది చెత్త ముఖం అని ఎప్పుడైనా అన్నానా? లేదు కదా. ఈసారి అలా నోరు జారింది. పెద్ద మనసు చేసుకొని నన్ను మన్నించండి. ఆ మాటకు శారదలో కోపం పోయి శాంతం వస్తుంది. వరాలిచ్చే దేవిలా చేయి పెట్టి శారద నవ్వుతూ ఇలా అంటుంది. కోడలా, మన్నించాలే గాని ఇక మనీ కోసం మనం చేయాల్సిన పని గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా? తప్పకుండా అత్తయ్య. ఇంటికి మీకు వచ్చిన ఐడియా ఏమిటో చెప్పలేదు. అది చెప్తేనే కదా మనం మన పని మొదలు పెట్టాలి. చెప్తాను కోడలా, జాగ్రత్తగా విను. నాగుల చవితి రోజున మనం మట్టితో చేసిన డూప్లికేట్ పుట్టని ఒక చెట్టు దగ్గర పెట్టాలి. ఆ చెట్టు దగ్గర పుట్ట దగ్గర పసుపు కొంకలు చల్లుదాం. అందరికంటే ముందే తయారై ఆ పుట్ట దగ్గరికి చేరుకోవాలి. ఒక పుట్టలో పాలు పోయాలి, గుడ్లు కూడా వేయాలి. ఎందుకత్తయ్య? ఆ పాలు నేల పల్లవడానికా? ఆ గుడ్లు పగిలి ఆమ్లెట్ అయ్యి మట్టిలో కలిసిపోవడానికా? అక్కడే ఉందే కోడల. ఆ గుడ్లు పగలకుండా పొట్ట లోపల పెద్ద దూది పెడదాం. పాలు నేల పాలు కాకుండా వాటర్ టిన్ పెడదాం. అందరు వెళ్ళిపోయాక ఆ గుడ్లని పాలను తీసుకుని అమ్ముకుందాం. అలా మనం ఎక్కువ కష్టపడకుండా తెలివితో ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు కదా. అది విని అనామిక సంతోషపడుతూ చప్పట్లు కొడుతుంది. దాంతో శారద కూడా సంతోషపడుతూ కొంచెం గర్వంగా ఫీల్ అవుతుంది. వెంటనే కోడలు అనామిక ఇలా అంటుంది. కానీ అత్తయ్య, మనం ఇలా చేసామని ఎవరికైనా తెలిస్తే ఏమిటి పరిస్థితి? తెలిస్తే కాదు కోడలా, అసలు తెలిసే అవకాశమే లేదుగా. నువ్వు నేను చెప్తే గాని అలా తెలుస్తుంది. మనం ఎలాగో చెప్పం కదా కోడలా. అలా చెప్తే మన గోతిని మనమే తీసుకున్నట్టు అవుతుంది అత్తయ్య. కానీ అత్తయ్య, ఒక పాల గుడ్లు మాత్రమే కాకుండా కొబ్బరికాయ ముక్కలు, అగరబత్తి ప్యాకెట్స్ కూడా మనం అమ్ముకోవచ్చు కదా. కానీ కోడలా, వాటికి మొత్తం మట్టి మట్టి ఉంటది. వద్దులే. అలాగే అత్తయ్య, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే మట్టితో పోట తయారు చేయడం. చెరువు దగ్గరికి వెళ్ళి ఆ మట్టిని తీసుకురావడం. మట్టి ఎక్కడి నుండి తీసుకురావద్దే కోడల, మన పెరట్లోనే తవ్వుదాం. మనం చెరువు దగ్గర నుంచి మట్టి తీసుకొస్తే అనుమానం రావచ్చు కదా అని అత్తాకోడలిద్దరూ మాట్లాడు మట్టిని తవ్వటానికి ఒక పారా పలుగు తీసుకుని పెరట్లోకి వెళ్తారు. ఒకచోట అరగంట పాటు శ్రమించి మట్టిని తవ్వుతారు. ఆ తర్వాత అనామిక బకెట్లతో నీళ్లు తీసుకెళ్తుంది. అత్తాకోడలిద్దరూ బాగా కష్టపడి అందమైన, నిజంగా పుట్టలాగే కనిపించే మట్టి పుట్టని తయారు చేస్తారు. అప్పుడు అనామికకి ఒక డౌట్ వస్తుంది. అత్తయ్య, పుట్టని మాత్రం డమ్మీ పుట్టని చేసాం. మరి నాగు పాముని ఎలా డమ్మీ పాముని చేద్దాం? అయ్యో కోడల, పొట్టన్న ప్రతి చోట పాము ఉండదు. గుడ్లు పెట్టి పాలు పోసినంత మాత్రాన పొట్టలో నుంచి పాము రావాలని ఏమి లేదుగా. వావ్ అత్తయ్య, మీరు భలే ఆలోచన చేశారు. ఈ నాగుల చవితి పండుగ భక్తుల కోరికలను తీర్చుతుందో లేదో తెలియదు, కానీ మీరు చేసిన ఆలోచనతో మాత్రం మన గల్లా పెట్టె మాత్రం నిండిపోతుంది అనుకోండి. అబ్బా, గల్లా పెట్టంటే గుర్తుకొచ్చింది కోడల. ఆ పొట్ట దగ్గర ఒక హుండీ కూడా ఏర్పాటు చేయాలి మనం. అలా అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ నాగుల చవితి రోజున చేయాల్సిన పనులన్నింటినీ పూర్తి చేసుకుంటారు. ఇక తెల్లారితే నాగుల చవితి అనగా ఆ ముందు రోజు రాత్రి ఊరంతా పడుకున్న తర్వాత అర్ధరాత్రి పూట అత్తాకోడలిద్దరూ కలిసి వాళ్ళు తయారు చేసిన మట్టి పుట్టను తీసుకుని బయటకొస్తారు. దిక్కులు చూసుకుంటూ, ఎవరూ వాళ్ళని చూడటం లేదని గమనించుకుంటూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ పుట్టని పెట్టి ఆ చెట్టుకి బొట్లు పెట్టి పసుపు కుంకాలు చల్లుతారు. తిరిగి వాళ్ళకి ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చేస్తారు.
ఒక 2-3 గంటల పాటు పడుకుంటారు. తిరిగి తెల్లవారు 4 అవుతూ ఉండగా అత్తాకోడలిద్దరూ నిద్రలేచి తలంటూ స్నానం చేసుకొని ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టి దండం పెట్టుకుంటారు. పూర్తిగా తెల్లారిన తర్వాత పుట్ట దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ పుట్ట చుట్టూ తిరుగుతూ శారద ఇలా అంటుంది. నాగమ్మ తల్లి, మమ్మల్ని చల్లగా చూడమ్మా అంటూ వేడుకుంటూ ఉంటుంది. అక్కడ వెలసిన పుట్ట గురించి గొప్పగా చాలా మహిమలు కలిగిన పుట్టగా చెప్తూ ఉంటుంది శారద. పుట్టలో ఉన్న నాగమ్మకి గుడ్డు పెట్టి పాలు పోస్తే వాటిని నాగమ్మ తీసుకొని కోరుకున్న కోరికలన్నిటినీ నెరవేర్చుతుందని చెబుతూ ఉంటారు అత్తాకోడలిద్దరు. అది విని అక్కడికి వచ్చిన చాలా మంది మహిళలు ఆ పుట్ట దగ్గరికి కూడా వచ్చి గుడ్లు పెడుతూ పాలు పోస్తూ ఉంటారు. ఇక అదే ఊరికి చెందిన వనజ అనే ఒక పెద్దావిడ ఆ పుట్ట దగ్గరికి వస్తుంది. దండం పెట్టుకుంటుంది, గుడ్లు పెడుతుంది, పుట్టలో పాలు కూడా పోస్తుంది. ఆ తరువాత కొంత బంగారం తీసి పుట్టలో వేస్తుంది. అది చూశాక అత్తాకోడలిద్దరూ తెగ సంతోషపడిపోతారు. అమ్మ నాగమ్మ, అన్ని విధాల కరుణించావు తల్లి. కానీ నేను అమ్మనయ్యే అదృష్టానికి నోచుకోలేదు. ఈ లోపం మాత్రం ఎందుకు పెట్టావు తల్లి అని కాసేపు బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాగుల చవితి ముగుస్తుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత అత్తాకోడలిద్దరూ పుట్ట దగ్గరికి వస్తారు. గుడ్లు, పాలు, బంగారం తీసుకుంటారు. మరుసటి రోజున గుడ్లని పాలని అమ్మేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో సంతోషపడుతూ ఉంటారు. ఒక రోజున అత్తగారు శారద తనకి పుట్టలో దొరికిన బంగారం వేసుకుని వనజ ఇంటి దగ్గరే జరిగే ఒక మహిళా పొదుపు సంఘాల మీటింగ్ కి వెళ్తుంది. అక్కడ వనజ శారద మెడలో లాంగ్ చైన్ ని గుర్తుపడుతుంది. వనజతో శారద గొడవ పడుతుంది. అక్కడ ఉండటం అంత మంచిది కాదు అనుకుని అక్కడి నుంచి శారద తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది. అయితే ఒక 2 ఆడవాళ్లు అడ్డుపడి శారదని పట్టుకుంటారు. చెట్టుకు కట్టేసి కొడుతూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న కోడలు అనామిక మిగిలిన నగలు, డబ్బులు తీసుకొచ్చి ఊరి వారంతా చూస్తుండగానే వనజకిచ్చేస్తుంది. నా నగలు మాత్రమే ఇస్తే సరిపోదు, ఊరి వాళ్ళవి కూడా తిరిగి ఇవ్వాలి. లేదంటే పోలీసులకి పట్టిస్తాను. ఏమంటారు? పోలీసులు అనగానే అత్తాకోడలిద్దరూ భయపడిపోతారు. అప్పుడు బ్రతిమాలింపుగా అనామిక ఇలా అంటుంది. పోలీసులు వద్దు, తీసుకున్న మొత్తం తిరిగి ఇచ్చేస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పి అత్తగారు శారదని తీసుకుని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. మందారపల్లి గ్రామంలో అనామిక అనే పేరు గల ఒక దర్జీ కోడలు ఉండేది. ఆ ఊరి బస్టాండ్ దగ్గర సింగిల్ షట్టర్ ఉన్న ఒక గదిని అద్దెకు తీసుకుని టైలర్ షాప్ పెట్టుకుని ఆ ఊరి వాళ్ళ బట్టలు కుడుతూ అలా వచ్చిన డబ్బులతోనే అత్తామామల్ని, కూతురుని చూసుకుంటూ కూలీ పని చేసే భర్త రమేష్కి చేదోడు వాదోడుగా ఉంటుంది అనామిక. ప్రతిరోజులాగానే ఆ రోజు రాత్రి కూడా బెడ్ మీద పడుకున్న 6 ఏళ్ల కూతురు నవ్యాని చూస్తూ మౌనంగా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు రమేష్, అనామిక ఇద్దరు. చూస్తుండగానే 4 రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు కూతురు ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు ఎక్కడ సర్దుబాటు కాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కూతురు ఆయువు దగ్గర పడుతుందని డాక్టర్ చెప్పిన మాటలే నాకు పదే పదే గుర్తుకొస్తున్నాయి అనామిక. నాకు నా కూతురికి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా మౌనంగా ఏడుస్తూ ఈ మాటలు మాట్లాడితే ఎలా చెప్పండి? ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. నాకు నా కూతురు కావాలి, తనని బ్రతికించిన వాళ్ళు కావాలి మీరు, లేదంటే మిమ్మల్ని తిట్టేస్తాను. రాత్రి పగలు కష్టపడుతూ పోగిస్తున్న డబ్బులు హాస్పిటల్ మందులకే సరిపోతున్నాయి. ఇక ఆపరేషన్కి కావాల్సిన డబ్బుల్ని ఎలా సంపాదించేది? ఎలా నా కూతుర్ని కాపాడుకునేది? డాక్టర్ ఇచ్చిన గడువు ఇక 4 రోజులుంది. ఏం చేసినా ఈ 4 రోజుల్లోనే చేయాలి. తండ్రి అంటే చాక్లెట్స్, ఎగ్ పప్స్, లేసు కొనివ్వడం కాదండి. ఇలాంటి ప్రమాదం వచ్చినప్పుడు కూడా కూతుర్ని కాపాడుకోవాలి. కూతురు చెయ్యి వదలకూడదు. నాకు తెలుసు అనామిక, భర్తగా విజయం సాధించిన నేను కూతుర్ని కాపాడుకొని తండ్రిగా కూడా గెలవటానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను అని చెప్పి బెడ్ మీద పడుకుంటారు. అనామిక కూడా ఏమీ మాట్లాడకుండా కూతురి పక్కనే పడుకుంటుంది. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజున కూలీ పనికి బయలుదేరి వెళ్తాడు రమేష్. కూతురు నవ్యాని అత్తమావలకి అప్పగించి తన టైలర్ షాప్ దగ్గరికి వెళ్తుంది అనామిక. కూతురు ఆపరేషన్కి కావాల్సిన డబ్బుల గురించే ఆలోచన చేస్తూ ఉంటుంది. బట్టలు కుడుతూ ఉంటుంది. అనామిక దగ్గరికి డబ్బులు తీసుకుని యమున నవ్వుతూ వస్తుంది. అనామిక, నా జాకెట్ కుట్టావా? ఈ రోజు పెళ్లికి వెళ్ళాలని చెప్పావు కదక్క, అందుకే రాత్రి మొత్తం కూర్చొని కుట్టాను. ఇదిగో అక్క, తీసుకో. యమున డబ్బులిచ్చి జాకెట్ ని తీసుకుని వెళ్తుంది. ఆ డబ్బులు తన పర్సులో పెట్టుకుంటుంది అనామిక. 1000 కావాలంటే ఇంకొక 100 కావాలి. కుట్టి పెట్టిన వాటిని తీసుకెళ్ళడానికి ఎవరో ఒకరు వచ్చినా చాలు, 100 రూపాయలు వస్తాయి, 1000 అవుతాయి అనుకుంటూ అనామిక మళ్ళీ బట్టలు కుడుతూ ఉంటుంది.
ఒక అరగంట తర్వాత సావిత్రి వస్తుంది అక్కడికి. 100 రూపాయలు ఇచ్చి అనామిక దగ్గరున్న తన చీరని తీసుకుని వెళ్ళిపోతుంది. అనామిక సంతోషంగా ఆ 100 రూపాయల వైపు చూస్తూ ఇలా అనుకుంటుంది. 100 రూపాయలు వచ్చాయి, 1000 పూర్తయింది. ఇప్పుడు కూతురికి మందులు వస్తాయి, వెళ్ళి ఆ మందులు తీసుకొచ్చి వాడాలి అనుకుని షాప్ ని క్లోజ్ చేసి తన దగ్గరున్న మందుల చీటీని తీసుకుని అనామిక టౌన్ కి వెళ్తూ ఉంటుంది. బస్ స్టాండ్ దాటి మెడికల్ షాప్ కి వెళ్తూ ఉంటుంది. ఒక గల్లీలో ఒక ఇంటి ముందు నిలబడిన ఆమె భర్త రమేష్ కనిపిస్తాడు. అతని దగ్గరికి వస్తూ ఉంటుంది. రమేష్ అనామికని గమనించకుండా ఆ ఇంటి దగ్గర నిలబడి భవతి భిక్షాందేహి అంటూ అడుగుతూ ఉంటాడు. ఇంతలో ఆ ఇంటి నుంచి ఒక పెద్దావిడ అన్నం పట్టుకుని బయటే ఉన్న రమేష్ దగ్గరికి వస్తుంది. అప్పుడు రమేష్ తన 6 ఏళ్ల కూతురు నవ్య ఫోటోని చూపిస్తూ బాధగా కన్నీళ్లు పెడుతూ ఇలా అంటాడు. అమ్మా, నాకు కావాల్సింది అన్నం కాదు తల్లి, నా కూతురి ప్రాణాలు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి నా కూతురు మేడం. తనకి 2 కిడ్నీలు పాడైపోయాయి మేడం. ఆపరేషన్ చేయటానికి 5 లక్షల రూపాయలు కావాలంట. మీకు తోచింది ఏదైనా దానం చేయండి తల్లి అని అడుగుతూ భుజానికి ఉన్న సంచిని ముందుకు చాపుతాడు. అనామిక ఆ మాటలు విని షాక్ అవుతుంది. ఆ ఇంటి ఓనర్ రమేష్ చెప్పింది విని ఇంట్లోకి వెళ్ళి కొంత డబ్బు తీసుకొచ్చి రమేష్ ముందుకు చాపిన సంచిలో వేస్తుంది. రమేష్ కృతజ్ఞతగా దండం పెట్టి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఏడుస్తున్న అనామిక కనిపిస్తుంది రమేష్కి. అనామిక దగ్గరికి వస్తాడు రమేష్. ఏడవకు అనామిక, రోడ్డు మీదేం మాట్లాడద్దు. నువ్వు వచ్చిన పని చూసుకుని ఇంటికెళ్ళు. నేను రాత్రి అవ్వగానే ఇంటికి వస్తాను, అప్పుడు తిరిగి మాట్లాడుకుందాం అని చెప్పగానే అనామిక తన కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వచ్చిన పని దగ్గరికి వెళ్తుంది. రమేష్ సంచి పట్టుకుని కూతురి ఫోటో చూపిస్తూ ఇంటింటికి వెళ్ళి సహాయం చేయమని అడుగుతూ ఉంటాడు. అలా సమయం గడిచిపోతుంది. చీకటవుతుంది. కొంత డబ్బు పోగవుతుంది రమేష్ దగ్గర. ఆ డబ్బును తీసుకుని రమేష్ ఇంటికి వస్తాడు. కూతురు నవ్యాకి అన్నం తినిపించి మందులు వేసి పడుకోబెడుతుంది అనామిక. బెడ్ మీద పడుకున్న కూతురిని చూస్తూ భర్త రమేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనామిక. రమేష్ వస్తాడు. ఎందుకు అలా చేస్తున్నారు? నా కూతుర్ని కాపాడుకోవడానికి అనామిక. రమేష్ ఆ మాట చెప్పగానే అనామిక మరో మాట మాట్లాడలేదు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అనామికకి కుట్టడానికి బట్టలు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక కుట్టగా మిగిలిన బట్ట ముక్కల్ని చూస్తూ అన్నింటినీ కలిపి ఒక లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ని తయారు చేస్తుంది. లేడీస్ పర్సుని కుడుతుంది, మొబైల్ కవర్స్ కుడుతుంది. అన్నీ తన షాప్ లో పెడుతుంది. షాప్ కి వచ్చే వాళ్ళు అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి డబ్బులిచ్చి మరి వాటన్నిటిని కొని తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు అనామిక ఇలా ఆలోచించడం మొదలు పెడుతుంది. బట్టలు కుట్టేదానికంటే మిగిలిన ముక్కలతో కుట్టిన బ్యాగులకు, లేడీస్ పర్సులకు, మొబైల్ కవర్స్ కి బాగా డిమాండ్ పెరిగేలా ఉంది. అవే కుట్టి పెడతాను, డబ్బులు కూడా వస్తాయి కదా అని మిగిలిన క్లాత్ ముక్కలతో అనామిక బ్యాగ్లని, కవర్స్ ని, పర్సుని కుడుతూ వాటిని షాపులో పెడుతూ అమ్ముతూ ఉంటుంది. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక కుట్టిన ప్రతిదీ అమ్ముడుపోతూ ఉంటుంది. దాంతో డబ్బులు బాగానే వస్తాయి. రమేష్ పోగేసిన డబ్బులు, అనామిక సంపాదించిన డబ్బులు అన్నింటినీ తీసుకుని కూతురు నవ్యాని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడ డాక్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయటం మొదలు పెడతాడు. కొడుకు కోడలిద్దరూ కంగారు పడుతుంటే శారదా ప్రసాద్లు వారిని ఓదార్చుతూ ఉంటారు. ఒక 3 గంటలు గడిచిన తర్వాత డాక్టర్ బయటకు వచ్చి వాళ్ళని చూస్తాడు. అనామిక, రమేష్ డాక్టర్ ఏం చెప్తారా అని ఆతురతగా ఆశగా డాక్టర్ వైపే చూస్తూ ఉంటారు. ఆపరేషన్ సక్సెస్ అయింది, నీ కూతురి ప్రాణాలకి ఎలాంటి భయం లేదు అని చెప్పగానే అనామిక, రమేష్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయి. ఆ తరువాత కూతురు నవ్యాన్ని తీసుకుని ఇంటికి వస్తారు. ఇక రమేష్ ఎప్పటిలాగానే కూలి పనికి వెళ్తూ ఉంటాడు. అనామిక మాత్రం మిగిలిపోయిన క్లాత్ ముక్కలతో హ్యాండ్ బ్యాగులు, పర్సులు, మొబైల్ కవర్స్, కుర్చీల కవర్స్ కుడుతూ డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటుంది. అంతేకాదు తన అత్తామామల దగ్గర తెలివైన దర్జీ కోడలుగా మెప్పు కూడా పొందుతూ ఉంటుంది.